అందరికి నమస్తే అండి. ఒక సోఫాకి క్లాత్ మొత్తం మంచిగా ఉంటే మొత్తం మార్చాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఈ సోఫా కూడా అలానే చేస్తున్నాము. కింద సిట్టింగ్ అయితే బాగానే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మార్చలేము అనమాట. దీనికి 2 స్టెప్పులు రావడం అయింది. అయితే టాప్ లో ఉన్న స్టెప్ అనేది మార్చుతున్నాం, అలాగే హ్యాండిల్ మీద ఉన్న టోకన్స్ అనేది మార్చుతున్నాం అండి. మీకు ఇది వీడియో పూర్తిగా చూడండి, మీకు సోఫాల గురించి కొంచెం అవగాహన వస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ సోఫాలకు ఎటువంటి చిన్న చిన్న రిపేరింగ్స్ వచ్చినా కానీ మీకు అనేది ఒక క్లారిటీ అనేది, ఒక అవగాహన అనేది వస్తుంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంది కూడా ఒక చిన్న ప్రాబ్లం వస్తే సోఫా మొత్తం మార్చాలి అని అనుకుంటుంటారు, కానీ అలా కాదండి. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ మట్టుకే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా మొత్తం మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మా ఛానల్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మీకు ఆ సోఫాల గురించి తెలియని ఎన్నో విషయాలు కూడా మనం వీడియోస్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే మెటీరియల్ గురించి, ఫ్యాబ్రిక్ గురించి, ఇలా ప్రతిదీ గురించి కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఒకనొక టైంలో మీకు సోఫాల గురించి మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. ఒక కొత్త సోఫా చేయించుకునేటప్పుడు, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు మీకు ఎంతగానో అవగాహన ఉంటుంది. అలాగే కొత్త సోఫాలు మొదలుకొని పాత సోఫాలు కూడా మనం రిపేరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. కొత్త అయితే ఆర్డర్ బేసిక్ చేస్తాము, పాత అయితే రిపేరింగ్ అనేది చేస్తాము. ఒకవేళ మీ దగ్గర చేయమన్నా చేస్తాము, ఎందుకంటే దాని సోఫానే పనిని బట్టి రిపేరింగ్ బట్టి అనమాట. ఈ సోఫాకి అయితే ఓవరాల్ గా అయితే మార్చడం అనేది జరిగింది. మీరు గమనించండి, పాత సోఫాకి కొత్త సోఫాకి ఎలా మార్చామనేది మీరు గమనించండి, మీకు క్లియర్ గా అనేది అర్థమవుతుంది అనమాట. సిట్టింగ్ లో ఆ బ్యాగ్ కూడా మొత్తం మార్చలేదు అనమాట. ఇది ఈ వీడియోలో మీకు చెప్పాల్సిన విషయం అనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి.